ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. ఈరోజు శాస్త్రీయ నృత్య కళా ప్రక్రియలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ పద్మజారెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. తెలుగువాడి జీవనాడి కూచిపూడి అయితే ఆ కూచిపూడి నాట్య కళారూపాన్ని నర్తకిగా, నాట్య గురువుగా కొన్ని దశాబ్దాల నుంచి ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ నాట్య కళ పట్ల పదుగురిలో ఆసక్తిని పెంపొందింపచేస్తూ అటు కళాకారిణిగాను, ఇటు నాట్య గురువుగా, మరి కాకతీయం అన్న ఒక ప్రయోగాత్మక సృజనాత్మక ప్రయత్నంతో తెలంగాణకి ఒక అధికారిక నాట్య ప్రక్రియ ఉండాలనే తపనతో సాగుతున్న డాక్టర్ పద్మజారెడ్డి గారు ఆకాశవాణి స్టూడియోస్కి వేంచేశారు. మరి భారత ప్రభుత్వం కూడా శాస్త్రీయ నృత్య కళలో కూచిపూడి కళాకారిణిగా 2022వ సంవత్సరంలో ప్రతిష్టాత్మక పద్మశ్రీతో వీరిని సన్మానించిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, పద్మజారెడ్డి గారు నమస్తే, స్వాగతం మీకు. నమస్కారం అండి. ఒకసారి చెప్పండి, మీకు పద్మశ్రీ వచ్చింది అన్న వార్త విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఆ ఆనందము మాటల్లో చెప్పలేమండి, అది వర్ణనాతీతము. అంటే ఫస్ట్ అయితే ఫోన్ వచ్చింది నాకు, మీకు వచ్చిందమ్మా అనేసి చాలా సంతోషించాను. తర్వాత వాళ్ళు చెప్పటం ఏంటంటే, మీకు మొత్తం మెయిల్ వస్తుందమ్మా, సో అందులో చూసుకోవచ్చు మీరు అనేసి అన్నారు. సో మెయిల్ కోసం నేను చెక్ చేస్తా ఉన్నాను, మెయిల్ రాలేదు. సో నేను అప్పుడు అనుకున్నాను, మేబీ ఏదైనా కాల్ అయి ఉండొచ్చు, ఫ్రాంక్ కాల్ అదే. సో అట్లా అనేసి అనుకున్నాను. కొద్దిగా అంతా అటు ఇటుగా ఉందన్నట్టు మైండ్, ఏమీ నాకు తెలియలేదు. తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, మీరు రిసీవ్ చేసుకున్నారు అవార్డు అనేసి. సో మీకు 2022లో పద్మశ్రీతో ప్రభుత్వం సత్కరించింది. మరి అది వరకు అంటే ఎన్నో సంవత్సరాలుగా మీరు నాట్యరంగంలో ఉన్నారు కదా, ఈ అవార్డు ముందే వచ్చుంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? పర్వాలేదు ఇప్పటికైనా వచ్చిందని సంతృప్తి పడ్డారా? అంటే నేను ప్రయత్నం అయితే నేను 10 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ నేను పంపిస్తానే ఉన్నానండి గవర్నమెంట్కి, నాకు కావాలని ప్రయత్నం చేస్తానే ఉన్నాను. బట్ నాకు 2022లో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో నాకు పద్మశ్రీ అవార్డు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కరెక్ట్ టైం అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు నేను ప్రయత్నించటం మటుకు చేస్తానే ఉన్నాను, ప్రయత్నం లోపం లేకుండా ఎవ్రీ ఇయర్ పంపిస్తానే ఉన్నాను. మీకు అదివరకే కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా వచ్చింది కదండి? అవునండి. ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా చాలా ప్రతిష్టాత్మకమైంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇలాంటి అవార్డులు తీసుకున్నప్పుడు సరే వ్యక్తిగతంగా మీరు ఆనందిస్తారు, మీ తోటి కళాకారులు గాని లేదా మీ శిష్యులు గాని ఎలా ఫీల్ అయ్యారు? అందరికీ ఇది చెప్పలేని ఆనందం అండి. ఇది ఎందుకంటే వర్ణనాతీతం, చెప్పలేము. ఆనందము ఒక కొలవలేంది. కాకపోతే ఇది నాకు భగవంతుడు, శివుడు ఇచ్చిన వరం అనేసేసే నేను అనుకుంటానండి. నాకు ఏది జరిగినా సరే ఇప్పటిదాకా ఆయన కృప లేనిదే నాకేది జరగలేదు. మేబీ ఆయన బ్లెస్సింగ్సే 100% నాకు ఈ అవార్డు రావటానికి ముఖ్య కారణం. సో నటరాజు ఆశీస్సులతో ఈ నాట్య కళాకారిణి పద్మశ్రీగా ఎదిగింది. బాగుందండి. ఇప్పుడు పద్మజారెడ్డి గారంటే కళాలోకానికి కళాకారిణిగా తెలుసు. మరి మామూలు సమాజానికి మీరు ఒక వ్యాపార వాణిజ్య రంగంలో కూడా మీదంటూ ఒక ముద్ర వేసి ముందుకు సాగుతున్నారు కదా, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? మళ్ళీ సాంసారిక బాధ్యతలు కూడా. అంటే యాక్చువల్గా పెళ్ళి అయ్యేదాకా నాకు అసలు ఓన్లీ చదువు, పెళ్ళి, దాంతో నా డాన్స్, ఈ 3 ఉన్నాయి. సో అది అయిన తర్వాత మేము ఒక పొలిటికల్ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాను నేను. వీళ్ళు బిజినెస్ ఫ్యామిలీ. మెల్లగా నేర్చుకున్నాను, బట్ ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా చెప్పాలంటే బిజినెస్ చేయటము. నాకంతా ఆల్ ద టైమ్ నా మైండ్ అంతా నా డాన్స్ పైనే ఉంటుంది. అది మాది బిజినెస్, హోటల్ రన్ చేస్తూ ఉంటాము. సో అక్కడికి వెళ్ళినా సరే నేను నా రూమ్లో కూర్చుని డాన్స్ వర్కే చేసుకుంటా ఉంటాను అన్నట్టు. సో అలాంటప్పుడు మరి మీ జీవిత భాగస్వామి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది మీరు చేయగలుగుతున్నారా? లేదండి, నిజంగానే పాపం ఆయనకి నా దగ్గర నుంచి ఏం చిన్న హెల్ప్ కూడా లేదు. వారి పేరమ్మా? జి శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన సెంట్రల్ కోర్ట్ హోటల్ ఎండి. సో ఆయన అదే అంటారు, ఏం నాకు చిన్న హెల్ప్ కూడా లేదు నీ దగ్గర నుంచి అని. మీకు ఆయన హెల్ప్ చేస్తున్నారా?
యూజువల్గా ఆయనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదండి. డాన్స్ వాళ్ళదంతా బిజినెస్ ఫ్యామిలీ మాది. సో ఆయన ఎంతసేపు బిజినెస్ గురించి థింక్ చేస్తూ ఉంటారు. ఎట్లా మనం 1 hour స్పెండ్ చేస్తే ఎట్లా మనకి అమౌంట్ వస్తుంది. నాది ఎలా ఉంటుందంటే 1 hour స్పెండ్ చేస్తే ఎలా పోతుంది అని నా మైండ్ సెట్ కంప్లీట్ డిఫరెంట్ గా. ఏం లేదు, వారి దగ్గర లక్ష్మీ నర్తనం చేస్తుంది, మీ దగ్గర సరస్వతి నర్తనం. థ్యాంక్ యూ. మీరు ఏ ఏట ఆరంభించారు, అంటే మొదటిసారి గజ్జెగట్టింది ఎప్పుడు? నా 3వ ఏట అండి. యాక్చువల్గా నేను పామరులో, అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ కూచిపూడి విలేజ్కి దగ్గరలో మా అమ్మమ్మ తాతయ్య గారు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర చిన్నప్పటి నుంచి నేను పెరిగాను. సో అప్పుడు మా తాతగారు కూచిపూడి విలేజ్ నుంచి మాస్టర్ గారిని పిలిపించి నేర్పించారు అన్నట్టు. అలా మొట్టమొదటిగా నేర్చుకోవటం మొదలు పెట్టాను అక్కడ బేస్. అంటే లేత పాదాలే నర్తించటం ఆరంభించాయి. చైల్డ్ ప్రాడిజీ అనొచ్చు మిమ్మల్ని. అయితే అంత చిన్న వయసులో మీరు దాని పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చిందా? లక్కీగా ఆసక్తి పెరుగుతానే వచ్చిందండి. అంటే దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. మళ్ళీ అక్కడ నుంచి నేను హైదరాబాద్ రావటము, ఇక్కడ శోభానాయుడు గారు మొట్టమొదటిగా ఇక్కడ స్కూల్ ఓపెన్ చేసినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ స్టూడెంట్ అన్నట్టు. సో మా నాన్నగారు నా ఇంట్రెస్ట్ని గుర్తించి ఆయన తీసుకెళ్ళి అందులో జాయిన్ చేశారు. సో అప్పటి నుంచి ఇంకా అదే నా ధ్యాస, నా శ్వాస. కూచిపూడి నాట్య కళాకారునిగా, నాట్య గురువుగా యావత్ ప్రపంచానికి తెలిసిన శోభనాయుడు గారితో కలిసి మీరు చాలా ప్రదర్శనలు చేసి ఉంటారు కదా, ఆ అనుభవాలు ఒకసారి గుర్తు చేసుకోండి. లక్కీగా నేను మా గురువు గారికి చాలా ఇష్టమైన ప్రియ శిష్యుల్లో నేను ఒకదాన్ని అనుకోవాలి. ఎందుకంటే ఆవిడ ప్రతి ప్రోగ్రాంకి నన్ను తీసుకుని వెళ్ళేవారు. ఆల్మోస్ట్ అప్పట్లో నేను మా గురువు గారితో కొన్ని వేల ప్రోగ్రాంలు చేసి ఉంటాను. వేలేనండి. ఎందుకంటే మేము నోట్స్ కూడా రాసుకుంటాం, ఏ రోజు ఎక్కడ చేసాం అవన్నీ నాకు బుక్ ఉందన్నట్టు. సో అప్పట్లో ఈ టీవీస్ కానీ ఇవన్నీ తక్కువగా ఉండేటి. మా టీచర్ గారు ప్రోగ్రామ్స్ చాలా ఉండేటి. ఈ రోజు నెల్లూరు వెళ్ళేసి వచ్చామంటే ట్రైన్ దిగుతాము, మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎల్లుండి ఇంకొక ట్రైన్ ఎక్కి ఇంకొక ప్రోగ్రాము. సో ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. మంత్లీ యాక్చువల్గా నేను ఒక 15 ప్రోగ్రామ్స్ అయితే చేసేదాన్ని. నెలలో 15 రోజుల కార్యక్రమాలంటే ఒకరోజు ముందు వెళ్ళటం లేదా ఒకరోజు లేట్గా రావటం జరుగుతాయి కదా, అప్పుడు మీ మామూలు చదువు, అకాడమిక్స్ అవన్నీ అది దెబ్బతినేదండి. యాక్చువల్గా ఎక్కువ ప్రిఫరెన్స్ దీనికే ఇవ్వటం జరిగింది. స్కూల్లో కూడా నాకు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఒక డాన్సర్గా నాకు నా ఇష్టంకి వదిలేసేవాళ్ళు అన్నట్టు. నేను రాకపోయినా సరే పెద్ద అటెండెన్స్ దగ్గర నాకు ప్రాబ్లం ఇచ్చేవాళ్ళు కాదు. సో ఎగ్జామ్స్కి మాత్రము కంపల్సరీ ఒక 1-2 months కూర్చుని గట్టిగా చదువుకుని ఏదో అలా పాస్ అయ్యామా లేదా అంతే, అలా వచ్చేటి అన్నట్టు మార్క్స్, అంతేగాని దాని మీద ఎక్కువ దృష్టి ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి పద్మజారెడ్డి అంటే ఒక నర్తకిగా నాట్యానికి నెలలో 15 రోజులు అంకితమైన రోజులు అప్పుడు. కానీ ఇప్పుడు పిల్లలు ఎక్కువ అకాడమిక్ వైపు ప్రాధాన్యం ఇస్తూ మరి రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి కోసం ఇబ్బంది పడుతున్నారు. మీ విద్యార్థులు కూడా చాలా మంది ఉంటారు. అది నిజమేనండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని కూడా నేను చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. వాళ్ళకి ప్రోగ్రామ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళకి అకాడమిక్గా చాలా ఫోర్స్ ఎక్కువ ఉంది స్కూల్లో. వాళ్ళు అసలు ఇవ్వటం లేదు అన్నట్టు, టైం వీళ్ళకి ఇవ్వటం లేదు. చాలా కష్టం అనిపిస్తుంది. నేను అదే అడుగుతాను, మీ స్కూల్ ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేయండి అన్న అనేసేసి, బట్ దే ఆర్ నాట్ గివింగ్ అనేసేసి చెప్తారన్నట్టు వీళ్ళు రిక్వెస్ట్ చేసినా సరే. సో అక్కడ వస్తుంది ప్రాబ్లం. వాళ్ళకి చేయాలని ఉన్నా బట్ కాలేజెస్లో ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళు ఎలా చేయటం లేదు. వాళ్ళు ఎంతసేపు అకాడమిక్కే వాళ్ళు ఆలోచిస్తున్నారు, అదర్ యాక్టివిటీస్కి అసలు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇట్టలేరు. నేను చదివిన రెడ్డి కాలేజ్ కానీ నేను చదివిన స్కూల్ కానీ చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అన్నట్టు. అప్పట్లో డాన్స్ నేర్చుకుంటున్నాను, ఏ ప్రోగ్రామ్ స్కూల్లో ఉన్నా సరే నా ప్రోగ్రామే ఉండేది. సో అలా టీచర్స్ అందరికీ నేను తెలుసు, లెక్చరర్స్ అందరికీ తెలుసు, నువ్వు నా కాలేజ్లో చదువు తల్లి అనేసేసి అనేవాళ్ళు అంతే. సో అంత నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు పిల్లలకి అనేది కొద్దిగా బాధాకరం. సో స్టూడెంట్ గా ఉన్నప్పుడే మీకు ఒక స్టార్ అపియరెన్స్ అనమాట. బాగుందండి. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, ఇందాక మీ సొంత అనుభవంలోంచి ప్రభుత్వ పాఠశాలలు కానీ కార్పొరేట్ పాఠశాలలు కానీ లేదా ప్రైవేట్ రంగంలో ఉన్న విద్యా సంస్థలు అకాడమిక్స్తో పాటు ఈ మ్యూజిక్ ఆసక్తి ఉన్న వాళ్ళకి లేదా నాట్య కళలో ఆసక్తి ఉన్న వాళ్ళకి ప్రతిరోజు కాకుండా వారానికి 1-2 పీరియడ్లు పెట్టడం అనేది ఎక్కడైనా ఉందా, మీరు గమనించారా? యాక్చువల్గా ఉన్నాయండి,
చాలా మటుకు స్కూల్స్లో, అన్ని స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో కూడా మాస్టర్స్ని పిలిపించి నేర్పిస్తున్నారు. కానీ అలా కాకుండా ఒక క్రెడిట్స్ ఇవ్వాలి. మార్క్స్లో ఇప్పుడు మీకు సైన్స్, ఇంగ్లీష్కి ఎలా మార్క్స్ ఉన్నాయో అలా అదర్ యాక్టివిటీస్ లైక్ ఆర్ట్కి ఇన్ని మార్క్స్ అనేసేసి అలా ఇచ్చినప్పుడు గ్రేడ్స్ అనేటి ఇస్తే పిల్లలందరూ మస్ట్గా నేర్చుకుంటారండి. తల్లిదండ్రులకు కూడా సీరియస్నెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు యుఎస్లో ఉంది, అది ఇక్కడ లేదు. నేను అదే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను గవర్నమెంట్ని, మీరు దీనికి కూడా క్రెడిట్స్ ఇవ్వండి సార్ అనేసేసి. మన సంస్కృతి, మన సాంప్రదాయం అంతా మొత్తం ఈ నృత్యము, ఈ సంగీతము వీటిపైన ఆధారపడి ఉంటుందండి. అండ్ ఇందులో నేర్చుకుంటే పెరిగే పిల్లల్లో వాతావరణం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక మంచి వాతావరణంలో పెరుగుతారు, అన్ని తెలుస్తాయి వాళ్ళకి. సో అటువంటి ఒక మంచి మార్గంలో పెరుగుతారు పిల్లలు. బాగుందండి. మీ ప్రదర్శనలు, విదేశీ ప్రదర్శనల గురించి చెప్తారా? విదేశాలకు కూడా ఎవ్రీ ఇయర్ నేను ఒక 2 times అన్నా సరే ఇప్పటికీ అట్లా ఒక 30-40 years నుంచి చేస్తానే ఉన్నాను. ఇంటర్నేషనల్గా కూడా నాకు చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి. నా పిల్లల్ని కూడా ఇప్పటికీ ఒక 50 students దాకా నేను వీళ్ళకి యుఎస్ తీసుకెళ్ళాను. నేను వాళ్ళకి అక్కడ కూడా నాతో పాటు ప్రదర్శనలు చేపించాను. యుఎస్ఏ కాదు, కెనడా, అంత మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ ప్రోగ్రామ్స్ చేయటం జరిగిందండి. ఈ ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు కళలకి చాలా గొప్ప పేరు ఉంది కదండి. అంటే ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా కొద్దిగా ఇక్కడే తగ్గిపోతుంది అనేసి చెప్పాలండి. అదొకటి కొద్దిగా బాధాకరమైన విషయము. బట్ కానీ చెప్పుకోక తప్పదు. ఎందుకంటే పిల్లల్లో కానీ ఫ్యామిలీస్లో ఎలా ఉందంటే మన కల్చర్ మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి వాళ్ళకి తెలియటం లేదు, దాని వాల్యూస్, దాని విలువలు తెలియటం లేదు. అదే అదర్ స్టేట్స్లో ఉన్న పిల్లలకి మన కల్చర్ని నేర్పిస్తే, మన డాన్స్ ఆర్ట్ ఫామ్ని నేర్పిస్తే వీళ్ళు మన పద్ధతిగా ఉంటారు అన్న ఆలోచన వాళ్ళకి చాలా ఎక్కువ ఉందండి. అది ఇక్కడ లేదు. అది నాకు బాధ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ చెడు మార్గాలు చాలా ఉన్నాయండి. అదే మీరు ఏదైనా క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ నేర్చుకున్న పిల్లల్ని మీరు గమనించండి, అటు దారిలోకి వెళ్ళమన్నా వెళ్ళరు. అసలు అంతటి స్వచ్ఛమైన చక్కటి వాతావరణం, చక్కటి సంస్కారం సహజంగానే మీరు అన్నట్టుగా చక్కగా అలా పెరుగుతారండి. అందుకని నేను ప్రతి తల్లిదండ్రికి మీ ఆకాశవాణి రేడియో ద్వారా నేను విన్నవించుకుంటున్నాను, మీరు మీ పిల్లలు చక్కగా మంచి భవిష్యత్తు ఉండాలి అనేసి మీకు అనిపిస్తే మీరు తప్పకుండా మీ కూతుర్ని కానీ కొడుకుని కానీ చక్కగా సంగీతం కానీ నాట్యం కానీ నేర్పియండి. దెన్ మీకు తెలుస్తుంది నేను ఎందుకు ఈ విషయం చెప్పాను అనేసి. మేడం, మీరు ప్రణవ సంస్థ గురువుగా ఉన్నారు. చాలా మందిని, మీ సొంత విద్యార్థులు 50 మందిని విదేశాలకి తీసుకెళ్లారు అంటే ఇక్కడైతే ఇంకొన్ని 100 మంది ఉంటారు కదా. అయితే ఇది మధ్యతరగతి వాళ్ళకి ఈ ఖర్చు అందుబాటులో ఉంటుందా? నాట్య శిక్షణ కానీ, సంగీత శిక్షణ కానీ. ఎందుకంటే చదువు ఎలాగూ తప్పదు జీవనోపాధి కోసం. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ ఏదో చదువుతారు. దాంతోపాటు ఇవి నేర్చుకోవాలంటే వాళ్ళ రీచ్లో ఫినాన్షియల్గా ఉంటుందా? డెఫినెట్గా అండి. ఇది ఎంత మేము ఛార్జ్ చేసేది జస్ట్ పర్ హెడ్ 2000 rupees పర్ మంత్. అంటే మనం వీక్లీ ట్వైస్ 2 classes అట్లా చెప్తాము. సో 2000 ఈజ్ నథింగ్ మనం నేర్పించేదానికి. ఇంకా చాలామంది, కొంతమంది పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి నేనైతే ఫ్రీగానే నేర్పించడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళల్లో డాన్స్ చేసే విధానం చూసి వాళ్ళు మంచిగా చేయగలుగుతున్నారు అని అంటే వాళ్ళకి ఇంకా మనం పైకి తీసుకురావటానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాము. ఇది ఒక మంచి దానికోసం ఖర్చు పెడుతున్నామన్న ఫీలింగ్ ఉండాలి. ప్రతిభ ఉండి డబ్బు పెట్టలేని అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ప్రోత్సహించే దాతలు కూడా ఎవరైనా దొరికారా మీ దృష్టిలో? నాకు అవసరం లేదండి, నేను ఫ్రీగా నేర్పిస్తాను నా పిల్లలకి. అటువంటి వాళ్ళ పిల్లలు నా దగ్గరికి వచ్చారంటే నేను 100% ఫ్రీగా నేర్పిస్తాను. ఎందుకంటే నాకు ఈ ఆర్ట్ని మనము ప్రతి ఒక్కరికి నేర్పించాలి అనే ఉద్దేశంతో ఉన్నాను నేను. అటువంటప్పుడు ఎవరైనా సరే అలా ఉన్న పరిస్థితుల్లో ఉన్న పిల్లలు నా దగ్గరికి వస్తే నేను డెఫినెట్గా 100% ఫ్రీగా నేర్పిస్తానండి. యూజువల్గా గురువు దగ్గర అలా ఫ్రీగా నేర్పించకూడదు అంటారు, ఫ్రీగా నేర్చుకుంటే రాదు అని కూడా అంటారు. సో దానికోసం ఏదో ఒక 100-200 నథింగ్, అది జస్ట్ సాంప్రదాయం ప్రకారం అలా అంతే. మీరు రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి మహామహుల ప్రశంసలు అందుకున్నారు, ప్రభుత్వం చేత గుర్తింపు, ఇవన్నీ ఆనందాన్ని ఇచ్చేవి. కానీ ప్రతి కళాకారుడికి మీరు ఒక వేదికలో ప్రదర్శిస్తున్నారు అంటే అది ఎంత చిన్న స్టేజ్ అయినా లేదా ఇంటర్నేషనల్ డయాస్ అయినా ఆడియన్స్ యొక్క రెస్పాన్స్, ప్రేక్షకుల స్పందన ముఖ్యం. మీకు అలా ఆనందాన్ని ఇచ్చిన సందర్భాలు చెబుతారా?
తప్పకుండా. మొట్టమొదటిగా నేను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నా సరే ఒక ఆడియన్స్లో ఎలా చూస్తారు, జనరల్ పబ్లిక్ అంటే వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు డాన్స్ గురించి, వాళ్ళని తీసుకొచ్చేసేసి కూర్చోపెట్టి చూపించాలని ఉంటుంది అన్నట్టు. అందులో ఫస్ట్ వ్యక్తి మా హస్బెండే. సో ఆయన తీసుకొచ్చి కూర్చోబెడతాను. టైం అట్లీస్ట్ ఒక 10 minutes టైం ఇవ్వండి అనేసి ఆయన ముందు. శ్రీనివాసరెడ్డి గారు కళాకారులు కాకపోవచ్చు కానీ ఒక కళని అసెస్ చేసే రసజ్ఞత ఆయనకు ఉంటుంది కదా. ఉంది. అలా ట్రైన్ చేసేసాను. సో అంటే నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఒకటి కంపోజ్ చేసినప్పుడు అది బాగుందా లేదా, ఒక జనరల్ పబ్లిక్ పర్సన్ ఎలా థింక్ చేసి మాట్లాడతారో ఆయన కూడా అలా థింక్ చేసి చెప్తారన్నట్టు, ఇలా ఉంటే బాగుండేదేమో ఇక్కడ అనేసేసి. సో నేను కరెక్ట్ చేసుకుంటాను అప్పుడు. బాగుంది. అంటే ఒక రంగంలో ఎంత ఎత్తుకెదిగిన కళాకారునికైనా కళాకారుడికైనా ఒక సరైన జడ్జి చేయగలిగే ఒక ప్రేక్షకుడు చాలా అవసరం. ఎగ్జాక్ట్లీ. నేను కూడా డాన్స్ చేసే టైంలో అందరి కళ్ళు కదలకుండా 2 కళ్ళు నా మీదే ఉండాలా అన్న ఆలోచనతోటే ఉంటుందండి నా డాన్స్ మొత్తము. వాళ్ళు అటు ఇటు మూవ్ అయ్యారంటే నా డాన్స్ సరిగా లేదు కాబట్టి వాళ్ళు అటు ఇటు ఆలోచిస్తున్నారు అని, అలా ఆ ఉద్దేశంతో నేను ఎలా అట్రాక్ట్ చేయాలా అనేసేసే ఉంటుంది నాకు. ఈ వాక్యం చాలా మంది కళాకారులకి బహుశా ఒక మొదటి లైన్లో రాసుకోవాలేమో. అంటే ఒక వేదికపై ప్రదర్శిస్తున్నప్పుడు ప్రేక్షకుల కళ్ళు ఆ కళాకారుని వైపే ఫోకస్ అయి ఉంటే విజయవంతమైనట్టు లెక్క. అంతే. గొప్ప మాట చెప్పారండి. కూచిపూడి నాట్య కళలో నాట్య కళాకారులుగా నాట్య గురువులుగా ఎందరో ఉన్నారు. మరి అలాంటి పద్మశ్రీగా ఎలా మారింది? మైథలాజికల్ థీమ్స్ మీద నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను, చాలా కంపోజ్ చేసుకున్నాను, చాలా చేయటం జరిగింది. అంటే ఇప్పుడు ఒక రామాయణం తీసుకున్నా, ఒక మహాభారతం తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ మనం తీసుకున్నా సరే ఆ సబ్జెక్ట్ని మనం కొద్దిగా కూడా మార్చకూడదు. అది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో దాన్ని మనం అలా చూపించాలి. సో దాంట్లో నా క్రియేటివిటీ ఏముంది, అలా ఆలోచించేదాన్ని నేను. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. నాకంటూ ఎప్పుడు నేను చేసేసి వచ్చానంటే అచ్చు శోభన ఇలా చేసావమ్మా అనేసేసి అంటారు అన్నట్టు. దీని నుంచి నేను కొద్దిగా బయటపడాలి, నాకంటూ స్పెషల్గా ఒక పేరు రావాలి ఎలా అనేసేసి ఆలోచించేదాన్ని. అంటే అది ఆనందాన్ని ఇచ్చే కాంప్లిమెంటే గానీ కానీ ఒక సొంతంగా ఉండాలి, నాకు కూడా నా పేరు కూడా రావాలి కదా అనేసేసి ఒక ఆలోచన ఉండేది. అలా ఆలోచిస్తున్న టైంలో ఇట్లా భ్రూణ హత్యలు ఆ టైంలో చాలా ఉందండి మన ఇండియాలో. కడుపులోనే ఆడపిల్లని చంపేస్తా ఉన్నారు. ఇది చాలా దారుణం. ఈ విషయము చాలా బాధపడేదాన్ని, ఏంటిది ఇట్లా అవుతుంది ఏంటి అంటే. ఎందుకంటే నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టము. నాకు ఒక్కడే బాబు ప్రణవ్. అయితే ఆడపిల్లలు లేక ఎంత బాధపడుతున్నారు మనుషులు, వీళ్ళేంటి ఇట్లా చేస్తున్నారని చాలా బాధపడ్డాను. ఇప్పుడు మోడీ గారు కూడా అదే బేటీ బచావో అనేసి పెట్టారు. అది నేను ఆల్మోస్ట్ 25 years బ్యాకే నేను దీనిని ఆ టైంలో ఒక సోషల్ థీమ్ని ప్రోగ్రామ్ లాగా చేయాలి డాన్స్లో అంటే చాలా కష్టం అండి. బికాజ్ ఇట్స్ డ్రై సబ్జెక్ట్, దెర్ ఇస్ నో స్టోరీ అండ్ దానికి మ్యూజిక్ అంతా చేసుకోవాలి. అది కూడా ప్రేక్షకులకి మెచ్చుకునే విధంగా, ఒకటి కాదు 10 సార్లు చూసే విధంగా ఉండాలి అనేసి ఆలోచించి చాలా ఆల్మోస్ట్ 1 year ఆలోచించానండి. అప్పుడు ఓకే దీన్ని మైథలాజికల్ నుంచి తీసుకొచ్చి సోషల్ థీమ్లోకి తీసుకొద్దాము అనేసి. గర్ల్స్ అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము, ఇప్పుడు త్రేతాయుగము, ద్వాపర యుగము. ఆ టైంలో కూడా ద్వాపర యుగంలో ద్రౌపదిని చీరలాగే వస్త్రాభరణం చేసి నిండు సభలో ఆమెను ఎలా అవమానపరిచారు. రామాయణంలో సీతమ్మని ఎంత దారుణంగా రావణాసురుడు తీసుకెళ్ళాలంటే ఆ టైం నుంచి కూడా అనాదిగా స్త్రీ ఎప్పుడూ బాధలు పడతానే ఉంది అన్న సబ్జెక్ట్ తీసుకుని మళ్ళీ కలియుగం ఏంటంటే ఇంకా అసలు ఇక ఫుల్ కడుపులోనే ఆడపిల్లనగానే చంపేస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితికి మనం ఎలా దిగాము అనేసి ఒక సబ్జెక్ట్ తీసుకుని ఇది ఏ విధంగా మనకి ఇప్పుడు ఫ్యూచర్లో ఆడపిల్లలనే చంపేస్తే అసలు తల్లులే లేకపోతే ఇంకా ఎట్లా ఉంటుందండి లైఫ్. సో అనేసి ఆ సబ్జెక్ట్ని తీసుకుని ఒక మెసేజ్ పాస్ చేస్తా, ఒక స్టోరీని
క్రియేట్ చేసుకుని చేయటం జరిగింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారండి. ఆయనకి చాలా నచ్చింది. ఇలా కూడా డాన్స్ వేస్తారా అనేసి ఆయనకి ఎంత హ్యాపీ అనిపించిందంటే ఇమీడియట్గా నాకు ప్రతి సిటీలోనూ ఆ ప్రోగ్రామ్ చేయటానికి నాకు హెల్ప్ చేశారు ఆయన ఫైనాన్షియల్గా. అలా చేసి దాని తర్వాత అది మోటివేషన్గా తీసుకున్నాను నేను. చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత చాలా మంది కూడా మెచ్చుకున్నారు. ఒక మహిళగా ఒక మాతృమూర్తిగా స్పందించడం సహజము. దాన్ని సామాజిక బాధ్యతగా మీరు దాన్ని అనువదించారు వేదికపైకి. ఎగ్జాక్ట్లీ. రెస్పాన్స్ ఎలా ఉండింది? చాలా బాగుందండి. అసలు మెచ్చుకోని వాళ్ళు లేరు దానిని చూసి. అది చూసి తర్వాత వెంటనే ఎయిడ్స్ అవేర్నెస్ కి ఆ టైంలో కడుపులో ఉన్న పిల్లకి ఎయిడ్స్ రాకుండా మెడిసిన్ ఒకటి వచ్చిందండి. దాని గురించి చాలా మందికి తెలిసింది కాదు. దాన్ని కూడా నేను డాన్స్ ద్వారా ఇది వాడండి, ఎందుకంటే బిడ్డ ఎందుకు అనుభవించాలి, ఈ శిక్షణ ఎందుకు అనుభవించాలి, కాదు ఇలా చేయొచ్చు అని మెసేజ్ పాస్ చేయటం అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగిందండి డాన్స్లో. అలానే తర్వాత ఒక ఫ్లవర్ తోటి, అంటే మన జీవితము ఒక ఫ్లవర్ లాగా అనేసేసి లైఫ్ అనేసేసి ఒక ప్రోగ్రామ్ అండి. అది కూడా మనము పుట్టిన కాడి నుంచి ఫ్లవర్ ఏమీ ఆశించకుండా చక్కగా ఓపెన్ అయ్యి ఒక మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది, మంచి ఆనందాన్ని ఇస్తుంది, అందంగా చక్కగా కనిపిస్తుంది. అదేం చేస్తుంది, అదేం ఆశిస్తుంది, ఏం లేదు. అట్లానే మనిషి కూడా పుట్టినందుకు ఏదో ఒక మంచితనము, మంచి 10 మందికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఒకటి చేశానండి. ఆ తర్వాత మీకు తెలుసు ఈ కరోనా ప్రాబ్లం తోటి ఎంతమంది చనిపోయారు. అది రాకముందలే, అంటే మన పంచేంద్రియాలు పంచభూతాలు ఈ రెండింటిని సమన్వయించుకుంటూ మనలో మంచిగా బాగుండాలి అని అంటే పంచభూతాలు మనకి సహకరించాలి. ఈ పంచభూతాలను సహకరించాలంటే మనము వాటికి హెల్ప్ చేయాలి. అంటే ఇవి రెండిటికి ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటా ఉన్నప్పుడే ప్రపంచం చక్కగా ప్రశాంతంగా బాగుంటుంది. అది లేని టైంలో ఇలాంటివన్నీ దాపరిస్తాయి. సో అలా దాని మీద ఒకటి చేశానండి. అలానే వజ్రభారతి అనేసేసి కేంద్ర ప్రభుత్వము మెయిన్గా నేను డాన్సర్గా ఏం చేశాను, సో ఎటువంటి మెసేజెస్ పాస్ చేసింది ఇవిడ, ఇట్లా సోషల్ థీమ్స్ని తీసుకుని చేయటము, ఒక మంచి మెసేజ్ని డాన్స్ ద్వారా పాస్ చేయటము, ఇవన్నీ చేశారు కాబట్టి మీకు ఇచ్చానమ్మా ఈ అవార్డు అనేసేసి చెప్పారండి. చాలా గొప్ప మాట. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నాయి. వీటిని మీరు క్లాసికల్ డాన్స్ గా మౌల్డ్ చేయాలంటే చాలా కష్టం కదండి? చాలా కష్టపడ్డానండి. ఎందుకంటే అందులో నుంచి, ఆ సాంప్రదాయంలో నుంచి మనం బయటకు రావద్దు, ఎవ్వరు పేరు పెట్టొద్దు, ఈమెంటి ఇట్లా చేస్తుంది, ఇట్లా అసలు మన ఆ స్టెప్స్ అన్నిటిని కూచిపూడి అని పేరు పెట్టి ఇలాంటివన్నీ చేస్తుంది అన్న మాట రావద్దు. ఎందుకంటే చండాలిక అనేసేసి చిన్న సత్యం మాస్టర్ గారు చేశారండి. అది చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అట్లా ఒక స్టోరీని మనం ఇట్లా ఎందుకు చేయకూడదు అనేసి చాలా జాగ్రత్తగా ప్రతి స్టెప్ కూచిపూడి స్టెప్ నుంచి బయటికి రాకుండా ఆ విధంగా చేశాను. కాబట్టి నాకు ఏమి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించింది. ఒక కళాకారునిగా మీరు వేల ప్రదర్శనలు ఇచ్చుంటారు, నాట్య గురువుగా ఎంతో చేస్తుంటారు, కానీ సామాజిక సమస్యల పట్ల ఫోకస్ చేయడం వల్ల అది మీకు సంతృప్తినిచ్చింది, ప్రభుత్వానికి కూడా నచ్చింది. బాగుందండి. ఆసక్తి ఉన్న తల్లిదండ్రులకి, ఆసక్తి ఉన్న విద్యార్థినులకి లేదా కళాభిమానులకి ఇచ్చే సందేశం ఏంటి? యాక్చువల్గా మనము ఏదైతే మనసులో అనుకుంటామో దాన్ని ప్రయత్నం చేయండి, విడవద్దు. ఎందుకంటే మన ప్రయత్నం లోపం అనేది ఉండొద్దు. మన ప్రయత్నం చేసిన తర్వాత భగవంతుడు ఉన్నాడు చూసుకోవటానికి, తప్పకుండా మనకి సక్సెస్ని ఇస్తారు. ఎందుకంటే మన ప్రయత్నం లోపం చేసినప్పుడు ఇంకా సక్సెస్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే సాధించాలి అని అనుకుంటే కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టాలను అధిగమించి చక్కటి మంచి ఆలోచనతోటి ఎలా మనం ముందుకెళ్ళాలి, మనం ఒక 10 మందిని ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో ఉండి చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అనేది అవుతుందండి. బాగుందండి. ఇంకా మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? ముఖ్యంగా కాకతీయం అండి. దీని గురించి నేను చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్లో మనకి ఈ డాన్స్ ఉద్భవించినప్పుడు మొత్తం అంతా ఒకటే డాన్స్ ఉండేది. మన చరిత్ర చూసుకుంటే ఇప్పుడు జాయప్ప సేన గారు నృత్య రత్నావళి రాశారు. అలానే కూచిపూడి సిద్ధేంద్ర యోగి గారు రాశారు. సో సిద్ధేంద్ర యోగి గారు మొత్తము క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ రాశారు. మన జాయప్ప గారు
ఈయన మొత్తము క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా కలిపి రాయటం జరిగింది. అది ఎప్పుడు మన కాకతీయుల కాలంలో జాయప్ప గారు రాణి రుద్రమదేవి గారి మామగారు ఆయన రాశారు అన్నట్టు. ఇది మన చరిత్ర. తెలంగాణకి నృత్య రత్నావళి అనే బుక్ నుంచి జాయప్ప గారు రాసింది. అది మన చరిత్ర. ఆ చరిత్రలో ఏమేమి ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి, అందులో ఉన్న ఆర్ట్ ఫామ్స్ అన్నిటినీ కూడా కాకతీయం అనేసేసి పేరు పెట్టి అందులో ఆల్రెడీ కాకతీయం పార్ట్ 1, పార్ట్ 2 అనేసేసి అందులో ఉన్నాయన్నీ చేసి చూపించటం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి కూడా నేను అదే రిక్వెస్ట్ చేశాను. ఎన్నో రకాలు చిందు నృత్యం అంటారు, పేరిని నృత్యం అంటారు, డప్పు నృత్యం అంటారు, ఏదేదో రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నారు. కానీ దానికంటూ ఒక గొడుగు, ఒక కరెక్ట్ ఫామ్లో ఒక పేరు అనేది మనకు కావాలి కదా. ఇప్పుడు మాకు కూచిపూడిలో మాకు తరంగాలు, జావలీలు, తిల్లానాలు, అష్టపదులు ఇలా చాలా రకరకాల ఉన్న వాటికి ఒక గొడుగు కూచిపూడి. బట్ ఇక్కడ ఉన్న ఆర్ట్ ఫామ్స్కి కూడా ఒక గొడుగు కాకతీయం అనేసేసి ఉంటే బాగుంటుంది అనేసేసి. అంటే ఇప్పుడు నేను చేసింది కాకతీయం పార్ట్ 1లో భ్రమరి అని, కందుక నృత్యం అనేసేసి, కొల్లాటము, లాస్యాంగము, అలానే కాకతీయం పార్ట్ 2లో రాసకము, గొండలి, చారణ, శివప్రియము ఇవన్నీ కూడా జాయప్ప గారు రచించినవి. వీటిల్లో ముఖ్యంగా భౌమీచారీసు, ఆకాశచారీసు, భ్రమరీసు, ఈ విధంగా బాహ్య భ్రమరీసు, శిరోభ్రమరీసు ఇవన్నీ కూడా స్థానకాసు, భేదాసు, అంగాసు, ఇవన్నీ ఉపంగాసు, ఇవన్నిటితోటి కంప్లీట్గా ఒక సర్టిఫికెట్ కావాల్సిన విధంగా దాన్ని డిప్లొమాకి, ఎంఏ చేయటానికి, పిహెచ్డీలు చేయటానికి సులువుగా దానిని ఒక 10 years నుంచి దీని మీదే ఒక శ్వాసగా ఎంతోమంది స్కాలర్స్ని నేను వాళ్ళని కలిసి కాకతీయం అనేసేసి ఒక బుక్ రాశానండి. జాయప్ప సేనాని స్వయంగా యోధుడు, సేనాని అయినా అప్పటి కళారూపాలు అంటే ప్రజల్లో అప్పటికే ఉన్నటువంటి జానపద నృత్యాల్ని, వీరనాట్యాన్ని, వాటిని కలిపి ఒక లక్షణ గ్రంథంగా నృత్య రత్నావళిని అందించాడు. అది నేపథ్యంగా మీరు ఈ రాష్ట్రానికి ఒక కళారూపాన్ని తీసుకురావాలన్న తపస్సు కొనసాగుతోంది. మీ తపస్సు ఫలించాలని ఆశిస్తూ మరి పద్మశ్రీ పద్మజ గారికి ఆకాశవాణి పక్షాన, మా శ్రోతలందరి పక్షాన ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఆకాశవాణి ద్వారా మీ ముందుకు వచ్చి నా 2 మాటలు మీ అందరికీ చెప్పుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ నాకు టైం ఇచ్చి వినినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు శాస్త్రీయ నృత్య కళా ప్రక్రియలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ పద్మజారెడ్డి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి, శ్రీ జాజుల ప్రభాకర్. పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.